అమ్మాయి ఏంటత్తయ్య నా అకౌంట్లో డబ్బులు పడ్డాయని మెసేజ్ వచ్చిందే. అవునా? ఏదో ఒకసారి ఇటు ఇవ్వండి చూడు. నిజమే అత్తయ్య, ఎవరు పంపించారంటారు? ఇంకెవరేస్తారు, మీ మావయ్య వేసుంటారు. పండగ వస్తుంది కదా, బట్టలు కొనుక్కోమని వేశారేమో. ఒకసారి మావయ్యకి ఫోన్ చేసి కనుక్కోండి. ఇప్పుడే చేస్తాను, ఇటు ఇవ్వు. హలో, ఏమండి, నా అకౌంట్లో ఏమైనా డబ్బులు వేసారా మీరు? లేదే, నేనేం వేయలేదే. వేయలేదా? ఎందుకు, ఏమైంది? ఏం లేదులేండి. సరే, నేను మళ్ళీ చేస్తాను. వేయలేదంటే మావయ్య వేయలేదా? మరి ఎవరు వేసుంటారంటారు? ఏదో ఫోన్ వస్తుందే, లిఫ్ట్ చేయండి. హలో, స్పీకర్లో పెట్టండి. ఎవరండి? హలో మేడం, నేను మా అమ్మగారికి వేయాల్సిన డబ్బును పొరపాటున మీ నెంబర్కి వేసేసానండి. మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు, ఆ డబ్బులు చాలా అవసరం అండి. కొంచెం రిటర్న్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. ఫోన్ కట్ చేయండి, కట్ హలో చేయండి. హలో హలో మేడం, ప్లీజ్ మేడం. ఏంటి ఇది? ఇదంతా ఒక స్కామ్ అత్తయ్య. కావాలంటే మీరు ఒకసారి అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. మీ అకౌంట్లోకి డబ్బులే వచ్చుండవు. ఒక్క నిమిషం అత్తయ్య, మీరు ఫోన్పే లాగిన్ పిన్ను అలాగే అమౌంట్ చెక్ చేస్తున్నప్పుడు పిన్ను రెండు రాంగ్ పిన్నులు ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి అత్తయ్య, నేను చెప్తాను. ఇప్పుడు కరెక్ట్ పిన్ ఎంటర్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. వచ్చాయా? రాలేదే. నేను చెప్పాను కదా అత్తయ్య, వాళ్ళు మీకు డబ్బులు వచ్చాయి అనే మెసేజ్తో పాటు కింద ఒక లింక్ కూడా ఇస్తారు. మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి పిన్ ఎంటర్ చేస్తారు కదా, అప్పుడు మీ డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. అందుకే ఫస్ట్ రాంగ్ పిన్ ఇమ్మన్నా. ఆ ఫోన్ చేసినోడు కూడా ఫేకే. మీరు ఇంకా బ్యాలెన్స్ చెక్ చేసుకోలేదని వాడు ఫోన్ చేసి ఇలా చెప్తున్నాడు. అవునా? దొంగ సచ్చి, నేను కష్టపడి మేము ఆవిడ కూడా తెలియకుండా దాచిన డబ్బంతా దుబ్బేద్దాం అనుకున్నాడా? ఇలాంటి ఎదవల వల్లే పాప నిజంగా ఎవరైనా పొరపాటున డబ్బులు వేసినా వాళ్ళకి తిరిగేయాలని ఎంత భయపడాలి చెప్పు. ఏం పోయే కాలంలో వీళ్ళకి కష్టపడి పని చేసుకుని బతికిసావచ్చు కదా. చూసారు కదా, ఇలాంటి సిచ్యువేషనే మీకు కూడా రావచ్చు, లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా రావచ్చు. మీకు అనుకోకుండా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయని మెసేజ్ వస్తే వెంటనే బ్యాలెన్స్ చెక్ చేసుకోకండి. ఒకవేళ చెక్ చేసుకోవాలి అనుకుంటే రాంగ్ పిన్ ఎంటర్ చేసి చెక్ చేసుకోండి, లేదా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత చెక్ చేసుకోండి. ఓటీపీలు కూడా ఎవ్వరికి షేర్ చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఏం చూస్తున్నారు, ఈ వీడియోని షేర్ చేయండి, ముఖ్యంగా ఊర్లో ఉంటున్న మీ పెద్దవాళ్ళకి.